హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో మలేషియా సిరీస్లో షాపింగ్ చూడబోతున్నాం అండ్ అక్వేరియా కూడా చూడబోతున్నాం అనమాట. సో షాపింగ్కి ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ అక్వేరియా ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని చూడాలి అని అనుకుంటే ఈ వీడియో ఫుల్ వరకు చూడండి డీటెయిల్స్ కోసం. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్. సో ఇప్పుడైతే వీడియో లోపలికి వెళ్ళిపోదాం. కేఎల్సిసి అక్వేరియా వచ్చేసి పెట్రోనస్ టవర్ లొకేషనే అనమాట. సో ఆపోజిట్ బిల్డింగ్ లాగా, సో సేమ్ కాంపౌండ్ లోపలికి వస్తుంది. మాల్ తర్వాత కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. ఆ కన్వెన్షన్ సెంటర్లో అక్వేరియా అనమాట. సో ఏంటి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళి అక్వేరియా అనుకుంటున్నారా? సో పిల్లలతో వెళ్ళాం కదా, సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అండ్ ప్లస్ మనకి కూడా లైక్ నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాబట్టి అక్కడ అక్వేరియం ఎలా ఉంటుంది అవన్నీ చూద్దాము అని చాలా ఎక్సైటెడ్ అనిపించింది. సో అందుకని దీని టికెట్స్ కూడా మేము స్ప్లూక్లోనే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం ముందరే. ఇక్కడ లోపల చాలా డీవియేషన్స్ ఉన్నాయన్నమాట. సో మాకు మొత్తం టూర్ కంప్లీట్ చేయడానికి ఒక 2.5 hours అలా పట్టింది. సో మొత్తం ఒక్కొక్కటి వెరైటీస్ చూస్తూ అనమాట. అండ్ ఇక్కడ టికెట్స్ రేట్స్ ఉన్నాయి కదా, సో ఇవే అనమాట టికెట్ రేట్స్ మాకు లోపల ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ నేను ప్రతి వెరైటీ మీకు చూపించట్లేదు. ఏవైతే నాకు స్పెషల్గా లేకపోతే ఇవి అంత కామన్ కావు అని నాకు అనిపించినవి మాత్రమే నేను వీడియో షూట్ అయితే చేశాను. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ వచ్చేసి అక్వేరియంలో చాలా నీట్ అండ్ క్లీన్ వాటర్ ఉండింది. సో అది నాకు ఫస్ట్ బాగా అనిపించింది అనమాట అక్వేరియంలో. యూజువల్లీ నేను అండర్ వాటర్ అంతా చూసాను, యాక్చువల్లీ మైసూర్లోనే చూశాను, అక్కడ అంత బాగాలేదు వాటర్ అంతా. కానీ ఇక్కడ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంతే అసలు ఫుల్ క్లియర్ ఉంది వాటర్, చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ మొత్తం ఆ ట్యాంక్స్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కోరల్స్ కూడా పెట్టున్నాయి అనమాట. సో దానివల్ల కూడా లుక్ బాగా వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ మీర్ కట్ అనమాట. సో ఇది మనం ఆల్రెడీ కొన్ని మూవీస్లో అంతా చూసి ఉంటాం. ఈ క్రియేచర్ కొంచెం ఫీచర్స్ అంతా కూడా చాలా వెరైటీగా చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా ఇక్కడ పెట్టారు, ఫస్ట్ టైం నేను చూడడం వీటిని. అండ్ ఆరిష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు మొత్తం వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అన్నీ చూసుకుంటూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ నీమో అండ్ హెన్రీ సిరీస్ మనందరికీ తెలుసు కదా మూవీ. సో ఆ నీమో అండ్ హెన్రీ ఒకే ట్యాంక్లో పెట్టుంచారనమాట. ఎంత బాగుందో నీమో కలర్ అంతా చూడడానికి బాగా బ్రైట్గా కనపడుతుంది. యాక్చువల్లీ హెన్రీ కూడా ఉంది, ఆ బ్లూలో ఈ కలర్తో కొంచెం అలా కలిసిపోయింది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని సెటప్స్ కూడా చాలా బాగా పెట్టారు. సో దాంట్లో ఫేవరెట్ నాకు ఇదనమాట. ఇలాగ ఫిష్ ట్యాంక్ మధ్యలో మళ్ళీ ఒక ఫిష్ ట్యాంక్ లాగా పెట్టారు. సో అది కూడా చూడడానికి చాలా బాగుండింది. అండ్ కరెక్ట్గా దానికి ఒక పర్టికులర్ లైటింగ్ లాగా పెట్టి ఆ ఫిషెస్ అన్నీ కూడా అలా మెరుస్తున్నట్టు అలా అసలు చూడడానికి చాలా బాగుండింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్ వాటర్ జోన్ అనమాట. సో అండర్ వాటర్ జోన్లో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బేసిక్ ఫిషెస్ పెట్టకుండా మనకి షార్క్, స్ట్రింగ్ రే అలాగా పెద్ద పెద్ద ఫిషెస్ పెట్టారనమాట. అండ్ పైనుంచి అంత పెద్దగా వెళ్తుంటే చూడడానికి కూడా చాలా బాగుండింది. అండ్ ఇక్కడ అవి కాకుండా వెరైటీస్ సీ హార్స్, బ్యాంబూ ఫిష్ అలా కూడా కొన్ని వెరైటీస్, కొన్ని టెంపరేచర్ సెటప్లో ఉండేవి కూడా వాళ్ళు ఇక్కడ సెట్ చేసి పెట్టారనమాట మనకి చూడడానికి. దాంట్లో ఒకటి జెల్లీ ఫిష్. సో దీనికి ఏదో పర్టికులర్ టెంపరేచర్లో ఉంటుందని చెప్పి ఆ జెల్లీ ఫిష్కి ఆ సెటప్ లాగా పెట్టారనమాట. సో జెల్లీ ఫిష్ కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ కోరల్స్ అవన్నీ. అండ్ ఇది సీ హార్స్ చూస్తున్నారు కదా, సో సీ హార్స్. అండ్ తర్వాత కొన్ని ప్రిజర్వ్స్ లాగా వాళ్ళ బోన్స్ అవన్నీ కూడా కొన్ని ప్రిజర్వ్స్ అవన్నీ కూడా పెట్టుంచారనమాట. అండ్ బయట కొంచెం షాపింగ్ ప్లేస్ లాగా ఉంది. సో ఇదే అనమాట ఫైనల్ టూర్ ఆఫ్ అక్వేరియా. నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ యాడ్ చేయలేదు, ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే పెట్టాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో ఏవైతే మనకు కావాలో అవన్నీ డీటెయిల్స్ నేను షేర్ చేశాను. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే చైనా మార్కెట్కి వెళ్ళిపోయాము షాప్ చేద్దాము అని చెప్పి, అంటే బాగా రీజనబుల్గా దొరుకుతాయంటే సరే చూద్దాము అని చెప్పి వెళ్ళాము.
ఇక్కడ చాలా వరకు మనకి స్లిప్పర్స్, బ్యాగ్స్, బట్టలు ఇవే ఉన్నాయన్నమాట. సో ఇవే ప్రతి షాప్స్లోని ఇవే ఉన్నాయి అనమాట. అండ్ అన్నీ ఆల్రెడీ తెలిసినవి, అన్నీ డూప్ ప్రోడక్ట్స్. కానీ కొన్ని మొత్తం షోరూమ్ లాగా సెటప్ చేసేసి వాళ్ళు అమ్మేస్తున్నారు. అండ్ ఫస్ట్ బ్యాగ్స్ అయితే షాక్ అయ్యా. బ్రాండెడ్ బ్యాగ్స్ అన్నీ కూడా డూప్ చేసేసి వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. సో బయట ఏ వేసుకుంటే ఏం తెలియదు, అంత క్లియర్గా ఉందన్నమాట. డూప్ బ్యాగ్ కూడా ఒరిజినల్ లాగానే. అన్ని రేట్స్ కూడా కొంచెం 30 to 50 రింగట్స్ అనే చెప్తున్నారు. సో మాకు కొంచెం అంటే డూప్ కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో, అండ్ ప్లస్ వెయిట్ వల్ల కూడా ఆలోచించి ఎంతేం తీసుకోలేదు. వెళ్తున్నప్పుడు లగేజ్కి ఏమైనా ట్రాలీ లాగా తీసుకుందాం అనుకుని వెళ్ళి చూస్తే ఆ చిన్నదేమో 50 రింగట్స్ అని చెప్పారు, కానీ దానికి వీల్స్ లేవు. నాకైతే మినియన్ చాలా నచ్చింది. సో ఇదేమో వాళ్ళు 110 రింగట్స్ అని చెప్పారు. కొంచెం కాస్ట్లీ అనిపించింది అనమాట. నాకు నచ్చిన చైనా మార్కెట్లో ఇక్కడ ఏంటి వీళ్ళు ఇలా కాఫీలో చెస్ట్నట్ అంటే ఇవి. సో దాన్ని బేసిక్గా వాళ్ళు రోస్ట్ చేస్తున్నారు. ఏంటిగో వెరైటీగా ఉంది కదా అని వీళ్ళు అడిగాను, హాట్ ఉందా అంటే లేదని చెప్పి చేతిలో పెట్టాడు. ఫుల్ కాలిపోయింది, ఇంకా అసలు పట్టుకోలేకపోయా. సో అదైతే ఫుల్ వెరైటీ అనిపించింది. నేను అది టేస్ట్ చేద్దాము అని చెప్పి ఉంచి అలాగా మిగతా ప్లేసెస్ అంతా కూడా తిరిగి వస్తున్నాం అన్నమాట. సో మెయిన్ నాకు పైన అంతా కూడా అలా ల్యాంటర్న్స్ లాగా పెట్టి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీళ్ళు క్లాత్ నిట్ చేసి ఫ్లవర్స్ అనమాట, క్రాషెట్ అంటున్నారు కదా. సో అవి జస్ట్ 10 రింగట్స్ 15 రింగట్స్కి అమ్ముతున్నారు. అండ్ ఎంత క్యూట్ ఉన్నాయో. ఆ కిటీది కూడా చాలా క్యూట్ ఉంది. ఆ చెస్ట్నట్ చల్లారాక టేస్ట్ చేసామన్నమాట. మన తీగలు లేకపోతే ఉడకపెట్టిన పల్లీలు ఉంటాయి కదా, సో సిమిలర్ అలా టేస్ట్ ఉంది, కానీ చాలా బాగుండింది అనమాట. సో ఫైనల్లీ వెళ్ళైతే మేము తీసుకున్నాము 100 grams తీసుకున్నాం అనమాట. చాలా బాగుండింది టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ మ్యాంగో ఉన్నాయి కదా, అసలు పెద్ద సైజెస్ మ్యాంగోస్ ఉన్నాయి. అది కూడా ఒక మ్యాంగో 10 రింగట్స్ అంట, కానీ చూడడానికి ఏంటో వెరైటీగా పెద్ద మ్యాంగో ఉంది. అండ్ తర్వాత ఇక్కడ ఎలాగో మనకి వ్యాఫిల్స్ ఇక్కడ వీళ్ళకి స్పెషల్ కాబట్టి సరే వ్యాఫిల్స్ ట్రై చేద్దామని చెప్పి దాంట్లో మళ్ళీ లోపల చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మ్యాంగో, చాక్లెట్, బటర్ స్కాచ్ అలాగా. సో అలాగో ఒక 3 వెరైటీస్ తీసుకుని అయితే టేస్ట్ చేసాము. చాలా బాగుండింది టేస్ట్. ఇక్కడ అయిపోయాక నెక్స్ట్ మేము బుకిట్ బంటాంగ్కి వెళ్ళాం. సో ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ షాపింగ్ ప్లేస్ ఇన్ కౌలాలంపూర్ అంటే బుకిట్ బంటాంగ్. సో చూసారు కదా ఆల్రెడీ ఎంత రష్ ఉందో. అండ్ మేము ఇప్పుడు దిగిన ప్లేస్ మొత్తం కూడా టోటలీ అన్ని పెద్ద బ్రాండ్స్ ఉండే బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఎలాగో అన్నీ తెలిసినవే కదా అని మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. దాని నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి ఫేమస్ బుకిట్ బంటాంగ్ ఫుడ్ స్ట్రీట్ అయితే దొరుకుతుంది. సో అక్కడికే వెళ్దామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ చైనా మార్కెట్లో మ్యాంగో చూసి నాకు టేస్ట్ చేయాలని ఉండిందనమాట, ఆ సైజ్ చూసి ఫస్ట్. సో లక్కీగా ఇక్కడికి వచ్చాక కూడా ఇవి చాలా అమ్ముతుంటే సరే తీసుకుందామని చెప్పి ఒక మ్యాంగో 10 రింగట్స్కి అయితే తీసుకున్నాము. అండ్ టేస్ట్ వచ్చేసి సిమిలర్ మన బంగన్పల్లి టేస్టే ఉండిందనమాట, కానీ అంతే కొంచెం స్వీట్ అలా అనిపించింది. బాగానే ఉండింది టేస్ట్. సో ఇన్ కేస్ ఫుడ్ ఏమైనా దొరకట్లే, ఫ్రూట్స్ కూడా కొంచెం ఆలోచిస్తున్నారు అంటే ఈ మ్యాంగోస్ అయితే టేస్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకోటి బాగా ఫేమస్ సింగపూర్ అండ్ మలేషియాలో డూరియన్ ఫ్రూట్ కదా. సో డూరియన్ ఫ్రూట్ కూడా ట్రై చేద్దాము. 10 రింగట్స్కి తీసుకున్నాము. అండ్ కానీ ఇంటికి వెళ్ళాక టేస్ట్ చేద్దాం అనుకున్నాం. అది బాగా జాక్ ఫ్రూట్ లాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం వేరే టేస్ట్ ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంత మళ్ళీ ఎక్కువ తినేంతలాగా ఏమీ లేదనమాట డూరియన్ ఫ్రూట్. ఇప్పుడు ఫుడ్ స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో పదండి. సో మొత్తం స్ట్రీట్ ఫుడ్ అనమాట. 2 సైడ్స్లో స్ట్రీట్ ఫుడ్ ఉంది. అండ్ సీటింగ్ అంతా కూడా బయటనే సీటింగ్ లాగా కూర్చుని ఫుల్ ఫుడ్ అంతా ట్రై చేయొచ్చు అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఉండింది. వెజ్ అయితే చాలా తక్కువనే అనుకోవచ్చు. ఎక్కువ ఫ్రూట్స్ అవే ఉన్నాయి, కానీ వెజ్ ఫుడ్స్ చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాన్ వెజ్ ఉంది. అండ్ దట్టు ఆ నాన్ వెజ్ కూడా సీ హార్స్ అలాగా వెరైటీ ఆఫ్ మనకి సీ ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి చాలా ఎక్కువ. మాకు నెక్స్ట్ డేనే ట్రావెల్ ఉండింది. సో అందుకని ఫుడ్ ఎందుకులే అని చెప్పి ట్రై చేయలేదన్నమాట. ఇక్కడ కొంచెం ఆప్షన్స్ అన్నీ చూసి చాలా డిఫరెంట్ అండ్ వెరైటీగా అనిపించేసరికి అంత అపీలింగ్గా అనిపించలేదు మాకు తినడానికి.
ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇంకా క్యాబ్ ఎక్కేసి సో వెళ్తుండగా ఇలాగ మధ్యలో మంచిగా క్యూట్ కిట్టి అయితే కనిపించింది. ఇలాగ లైక్ 2-3 ఉన్నాయన్నమాట. 2-3 లైక్ అక్కడ అలా నించుని అక్కడ ఫొటోస్కి లైక్ 10 రింగట్స్ వేసి ఒక ఫోటో దిగచ్చు అనమాట దాంతోపాటు. సో అది కూడా మాకు బాగా అనిపించి క్యూట్గా ఒక ఫోటో అయితే దిగాము. సో ఇదే నా మలేషియా సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట. ఐ హోప్ మీకు ఈ సిరీస్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా వీడియోస్ మిస్ అయ్యా ఉంటే ప్లేలిస్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా మిగతా వీడియోస్ కూడా మీ ఇన్ఫర్మేషన్ కోసం కావాలి అంటే చూసుకోండి. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.